బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాలు ఫార్ములా ఈ కార్ రేసు చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ A1 గా ఉన్నారు. ఇక A2 గా IAS అధికారి అరవింద్ కుమార్, A3 గా HMDA చీఫ్ ఇంజనీర్ గా పనిచేసిన BLN రెడ్డి ఉన్నారు. ఈ కేసును ఓవైపు ACB, మరోవైపు ED విచారిస్తున్నాయి. ఇక కేటీఆర్ క్వాష్ పిటిషన్ ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు పరిధిలో ఉంది. కేటీఆర్ పిటిషన్ను విచారించిన హైకోర్టు తీర్పును రిజర్వ్లో ఉంచింది. ఇక తాము తీర్పును వెలువరించేంత వరకు కేటీఆర్ పై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని, అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు విచారణకు హాజరు కావాలంటూ BLN రెడ్డికి ED నోటీసులు జారీ చేసింది. అయితే నేటు ED విచారణకు ఆయన డుమ్మా కొట్టారు. విచారణకు హాజరు కావడానికి తనకు మరింత సమయం కావాలని కోరుతూ కేసును దర్యాప్తు చేస్తున్న జాయింట్ డైరెక్టర్కు మెయిల్ పంపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాలు ఫార్ములా ఈ కార్ రేస్ చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ A1 గా ఉన్నారు. ఇక A2 గా IAS అధికారి అరవింద్ కుమార్, A3 గా HMDA చీఫ్ ఇంజనీర్ గా పనిచేసిన BLN రెడ్డి ఉన్నారు. ఈ కేసును ఓవైపు ACB, మరోవైపు ED విచారిస్తున్నాయి. కేటీఆర్ క్వాష్ పిటిషన్ ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు పరిధిలో ఉంది. కేటీఆర్ పిటిషన్ను విచారించిన హైకోర్టు తీర్పును రిజర్వ్లో ఉంచింది. తాము తీర్పును వెలువరించేంత వరకు కేటీఆర్ పై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని, అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు విచారణకు హాజరు కావాలంటూ BLN రెడ్డికి ED నోటీసులు జారీ చేసింది. అయితే నేటి ED విచారణకు ఆయన డుమ్మా కొట్టారు. విచారణకు హాజరు కావడానికి తనకు మరింత సమయం కావాలని కోరుతూ కేసును దర్యాప్తు చేస్తున్న జాయింట్ డైరెక్టర్కు మెయిల్ పంపారు.